అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శాసన మండలిలో కొంత గందరగోళ వాతావరణం నెలకొంది. మంత్రి సబితా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని మండలిలోని వైసీపీ సభ్యులంతా కూడా ఆరోపణ చేస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారు. సార్, ఎలాంటి వ్యాఖ్యలు చేశారు? గంజాయికి సంబంధించి గత ప్రభుత్వంలో మీరు ఇచ్చిన డీబీటీకి సంబంధించిన విషయంలో మహిళలందరూ కూడా గంజాయికి అలవాటు పడ్డారని ఒక వ్యాఖ్యలు చేశారు. అసలు ఏం జరిగింది సార్? అది చాలా దుర్మార్గమైన వ్యాఖ్య అండి. ఆవిడ ఒక మహిళగా మహిళల గురించి ఆ రకంగానే మాట్లాడతారా? కళ్ళు కావరం ఎక్కి ఒళ్ళు మొత్తెక్కి మాట్లాడుతున్నటువంటి తీవ్రంగా కంటికి కూడా మేము గట్టిగా కౌన్సిల్లో దీన్ని ప్రతిఘటించడం జరిగింది. ఒక మంత్రి ఈ రకంగా మహిళల గురించి మాట్లాడడాన్ని తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలని ఈ రికార్డ్స్ నుంచి కూడా తొలగించమని గట్టిగా మేము వాదించడం జరిగింది. ఇప్పుడు అదే కూడా మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడు గొడవగానే అదే జరిగితే దాని మీద మేము చాలా తీవ్రంగా ప్రతిఘటిస్తామని తెలియజేస్తున్నాను. మంత్రి గారు మహిళలందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి మహిళకు కూడా క్షమాపణ చెప్పమని నేను కోరుతున్నాను. ఎందుకు సార్ శాసన మండలిలో చాలా అర్థవంతమైన చర్చ జరుగుతుందని అందరూ అనుకుంటారు, పెద్దల సభ గౌరవ సభని భావిస్తారు. కానీ ఎందుకు గత సభ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా కౌన్సిల్లోనే కొంత అధికార పార్టీకి మీకు మధ్య వాగ్వాదం ఎందుకు జరుగుతుంది? మేము అనేది ఏంటంటే మేము ప్రశ్నలు వేస్తాం. ప్రశ్న వేసేటప్పుడు బాధ్యత గల మంత్రులుగా, అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తులుగా, కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి వ్యక్తులు స్పష్టమైనటువంటి సమాధానాలు ఇవ్వాలి. సమాధానాలు ఇవ్వకుండా సభలో వీళ్ళు ఎప్పుడు అంటే డైవర్షన్ పాలిటిక్స్, పబ్లిక్లో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, సభలో కూడా అదే చేస్తున్నారు. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా బహిరంగ సమావేశాల్లో మీటింగులు చెప్పేటట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం, గత ప్రభుత్వం గురించి మాట్లాడటం, ఇదా మీకు ప్రభుత్వం ప్రజల బాధ్యత ఒప్పచెప్పి మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ప్రజల పక్షాన మీరు పరిపాలించాల్సింది పోయి ఎంతసేపు ఇదేనా గొడవ? మీకు అసలు సభ జరగటానికి వాళ్ళు ఏమాత్రం సహకరించట్లేదు, మా ప్రశ్నలకు సమాధానం చెప్పట్లేదు. బడ్జెట్ అంతా కూడా అస్తవ్యస్తం. అసలు ఈ బడ్జెట్, ఈ సమావేశాలు ఇప్పటి వరకు ఓటాన్ అకౌంట్తో కాలం గడిపినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పుడు ఫుల్ బడ్జెట్ అంట. ఇది ఎప్పుడు చరిత్రలో జరగలేదు నాకు తెలిసి. మరొక 4 నెలలు, ఇంకా 5-6 నెలల్లో మళ్ళీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావాలి. బడ్జెట్ టు బడ్జెట్. ఇప్పుడు బడ్జెట్ సమావేశం అయింది, మళ్ళీ బడ్జెట్ సమావేశాలు. ఎంత దౌర్భాగ్యం అండి! ఇప్పుడు ఆ ఫుల్ బడ్జెట్ అంటే ప్రభుత్వ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ అమలు చేసుకోలేక, అలాగే 14 లక్షల కోట్లు 10 లక్షల కోట్లని గవర్నర్ గారి చేత ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు అని ఆయన చేత చదివించారు. తప్పుడు వ్యాఖ్యలు ఆయన చేత చదివించారు. ఆ చదివించినటువంటి విధానాన్ని బడ్జెట్లో చూపించుకోలేక కావాలనే బడ్జెట్ని వాయిదా కొట్టారు తప్ప ఎందుకు వచ్చిన సమావేశాలు? ఈ సమావేశాల్లో మా సభ్యులు ఎవరు అడిగినా, ఏ ప్రశ్నకు అడిగినా మాకు సమాధానం చెప్పలేదు. చాలా అసంతృప్తికరంగా ఈ సమావేశాలు జరిగాయి. కేవలం డైవర్షన్ పాయింట్ని డైవర్ట్ చేసుకుంటూ, కేవలం రాజకీయ సమావేశాలు, రాజకీయ స్పీచ్లు ఇచ్చుకుంటూ కాలం గడిపారు. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకించాం, గట్టిగా ప్రతిఘటించాం. ఈరోజు సోషల్ మీడియా మీద మేము వాయిదా తీర్మానం కోరితే ఇవ్వలేదు. చర్చలు మన విశాఖ ఉక్కు కర్మాగారం గురించి మాట్లాడితే దాని గురించి సమాధానం చెప్పరు, పోలవరం గురించి మాట్లాడితే దాని గురించి సమాధానం చెప్పరు. ఇలా సమాధానాలు చెప్పకుండా దాటేసుకుని వెళ్ళే ఈ కార్యక్రమాన్ని మేము తీవ్రంగా ఇది ప్రతిఘటిస్తున్నాం. ఇంకోటి, నిన్న పిఎస్సి సంబంధించిన విషయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నామినేషన్ ఇస్తారు. ఈరోజు ఎలక్షన్నే బాయ్కాట్ చేస్తున్నామంటే ఇంతకుముందే మాట్లాడారు. అసెంబ్లీకి రాని జగన్ కానీ, వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఏ విధంగా ఈ నామినేషన్ వేస్తారని ఒక ప్రశ్న కూటమి పార్టీ నేతలు. చూడండి, నేటికి నాకు తెలిసి 64లో ఇప్పుడు జరిగింది, మళ్ళీ ఇప్పుడు ఇంచుమించు ఇన్నేళ్ల తరువాత చరిత్రలో కని విని ఎరుగని రీతిగా ఇప్పుడు అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తి పిఎస్సి చైర్మన్గా ఉండటం వల్ల అది అన్యాయమే జరుగుతుంది. ఎప్పుడైనా ప్రతిపక్షానికి ఇవ్వటం అన్నది బాధ్యత. ప్రతిపక్షానికి సంబంధించిన సంఖ్యాబలం లేకపోయినా తీసుకోవాలనుకుంటున్నారు. సంఖ్యాబలం కాదు, ఇక్కడ కావాలని తొక్కారు. మా బలం మాకుంది, కానీ కావాలని తొక్కి జనసేన కూటమిలో భాగమైనటువంటి, ఒకవైపు కూటమిలో భాగస్వామిగా ఉంది జనసేన, ఒకవైపు కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన పార్టీకి చెందినటువంటి వ్యక్తికి పిఎస్సి చైర్మన్. చాలా విచిత్రకరమైనటువంటి వాతావరణం అండి. ఆయన ఏమైనా ప్రశ్నిస్తాడా? ప్రభుత్వ పద్ధతుల గురించి మాట్లాడగలడా? దమ్ముందా? అదే ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి వ్యక్తికి ఇస్తే దానిపైన స్పష్టమైనటువంటి వివరణతో మాట్లాడగలడనేది. అందుకే పిఎస్సి చైర్మన్ అనేది సాధారణంగా ప్రతిపక్షానికి ఇస్తారు. అది జరగకుండా ఇది నాకు తెలిసి 64లో జరిగింది, ఇప్పుడు ఇది 24, అంటే ఇంచుమించు 60 సంవత్సరాలు. ఇన్నేళ్ల తర్వాత ఇంచుమించు 60 ఇయర్స్ అయింది. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఈ రాష్ట్రంలో ఒక ఘోరమైనటువంటి నిర్ణయం జరిగింది. ఇది కూడా చరిత్ర క్షమించదు. ప్రజలు ఇవన్నీ పరిశీలిస్తున్నారు.
తీవ్ర పరిణామాలు ఈ కూటమి ప్రభుత్వం ఎదుర్కోక తప్పదు. ఫైనల్ ఒక క్వశ్చన్ చెప్పండి. నిన్న ఆదాని వ్యవహారం సంబంధించినటువంటి ఆ స్కామ్ బయటకు వచ్చింది. నిన్నటి నుంచి టీడీపీ నేతలు ప్రధానంగా సోషల్ మీడియాలో మీ పార్టీ అధ్యక్షుల మీద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటివరకు దేశ స్థాయిలోనే ఈడీ సిబిఐ కేసులు ఎదుర్కొన్న జగన్ అంతర్జాతీయ స్థాయిలో ఎఫ్బిఐ కేసులు కూడా ఎదుర్కొంటున్నారు. ఈ స్కామ్లు అడ్డంగా దొరికిపోయిన కామెంట్ చేసింది దాని గురించి. వాళ్ళు జరగని దాన్ని సృష్టించుకుంటూ ఊరికే మీకు చెప్పాను కదా సార్, డైవర్షన్ పాలిటిక్స్. ఒకరోజు ఢిల్లీలో మేము అందరం ఈ రాష్ట్రంలో జరిగిన అఘాయిత్యాల మీద మాట్లాడుతుంటే హెలికాప్టర్ పెట్టి అధికారులందరికీ కూడా చంద్రబాబు నాయుడు పంపించి డైవర్షన్ చేస్తాడు. 100 రోజుల్లో నువ్వేం చేసావో చెప్పవయ్యా అని మేము అడుగుతున్నామంటే తిరుపతి లడ్డు మీద పెట్టి దుష్ప్రచారం చేస్తాడు. ఇప్పుడు సమావేశాలు జరుగుతున్నాయి కదా, సమావేశాల గురించి ప్రజల్ని డైవర్షన్ చేయడానికి ఇప్పుడు అదాని సబ్జెక్ట్ ఎన్నుకుంటున్నాడు. ఇలా పెట్టుకోండి, డైవర్షన్ పాలిటిక్స్ చేయండి, ప్రజలకు తప్పుడు సమాచారం అందించండి, మభ్యపెట్టండి, ఆఖరికి ప్రజలు మీ అందరికీ చెప్పించుకుంటే రోజు వస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారిని మేము గెలిపించుకోలేక చాలా నష్టపోయినాం. అమ్మఒడి రాలేదు, రైతు భరోసా రాలేదు, చేయూత రాలేదు, జగనన్న విద్యాదీవెన రాలేదు, వసతి దీవెన రాలేదు. ఒక్కొక్కరు అకౌంట్లో ఈ పాటికి 40-50 వేలు పడాలి. విద్యార్థులందరూ విద్యను కోల్పోతున్నారు. సుమారు చాలామంది గవర్నమెంట్ స్కూల్లో ఉన్న వాళ్ళందరూ వెనక్కి వచ్చేస్తున్నారు, డ్రాప్అవుట్స్ అయిపోతున్నాయి. ఆరోగ్యశ్రీ వాళ్ళ నిధులు కూడా ప్రభుత్వ హాస్పిటల్కి రాక, అవన్నీ ప్రైవేట్ హాస్పిటల్కి రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ ఒక్కొక్క సమస్య ఇప్పుడు ప్రారంభం అయిపోయింది. ఇవన్నిటిని డైవర్ట్ చేయడానికే అదాని సబ్జెక్టు, లడ్డూ సబ్జెక్టు, ఇలాంటి దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యానాలు చేసుకొని ఫిగర్స్తో సహా చెప్తున్నారు 1750 కోట్లు. అది కోట్లు ఎలా ప్రూవ్ చేయగలి? నీకు చెప్తారు కదా జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు. ఏంటి 1,00,000 కోట్లు? 1,00,000 కోట్లు తినేశారు, 1,00,000 కోట్లు తినేశారు. ఏ రకంగా 1,00,000 కోట్లు వివరించగలరా? ఫిగర్స్ చెప్తాం, లేనిపోని అభాండాలు వేయడానికి సిద్ధంగా. ఇప్పుడు బడ్జెట్లో ఉన్నటువంటి ఫిగర్స్ అన్ని తప్పుడు లెక్కలు ఎలా చెప్పి ప్రజలకు మోసం చేశారు, ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తారు. ప్రజలకు ఇవన్నీ కూడా క్లియర్గా తెలుసు. అదాని సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇవన్నీ అసందర్భం, అబద్ధం అని నేను తెలియజేస్తున్నాను. సార్, అదాని వ్యవహారానికి సంబంధించి వస్తున్న కూటమి నేతలు చేస్తున్న ఆరోపణలు వాస్తవాలు లేవు. గతంలో 1,00,000 కోట్ల అవినీతి అంటూ ఆరోపణలు చేశారు, ఎక్కడ రుజువు చేయలేపారు. ఇప్పుడు కూడా అదేవిధంగా 1750 కోట్లు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. వాటికి ఎక్కడ కూడా ఆన్సర్స్ లేవని కూడా చెప్తున్నారు. ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రతిపక్షాలు ప్రధానంగా ప్రజా సమస్యలకు సంబంధించి కూటమి ఇచ్చిన హామీలు అమలు చేయమంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ కూడా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్ ఆర్టీవీ అసెంబ్లీ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.